మహారాష్ట్ర ఔరంగాబాద్లోని ఓ కంపెనీలో ఆపరేటర్గా పనిచేస్తున్న జలీలుద్దీన్ సిద్దికీ అహ్మద్ హుస్సేన్ తనకు వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. 2 ఏళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. 2023లో ఒకమారు గంజాయి రవాణా చేస్తూ అబ్దుల్లాపూర్ మెట్లో పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అతను మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్టీఎఫ్ఐ టీం ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. జలీలుద్దీన్ సిద్దికీ అహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో అమ్మకాలు సాగిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో లక్ష్మీబాయి అనే మహిళ వద్ద నుంచి 20.6 కేజీల గంజాయిని తీసుకుని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్మెంట్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఉండగా గంజాయిని ఎస్టీఎఫ్ఐ టీం లీడర్ అంజిరెడ్డి టీం సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసులో గంజాయిని కొనుగోలు చేసిన అమ్మకాల కోసం తీసుకువెళ్తున్న జలీలుద్దీన్ సిద్దికీ అహ్మద్ హుస్సేన్ తో పాటు గంజాయి అమ్మకాలు జరిపిన లక్ష్మీబాయి, కృష్ణకోన అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కారుతో పాటు గంజాయి నిందితుడిని అరెస్ట్ చేసి సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు, పట్టుకున్న గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని ఎస్టీఎఫ్ఐ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.